నిజ దేవుని పరిచయం. ఈయన ఒక్కడే ఆరాధనకు అర్హుడు. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు, ఎన్నో భాషలు, మరెన్నో సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ ఈ సర్వమానవాళికి దేవుడు మాత్రం అక్కడే ఉన్నాడు. అసలు దేవుడు ఈ సృష్టిని ఎందుకు సృష్టించాడు? ఈ సృష్టిలో మనుషులను, జంతువులను, కోట్ల జీవరాశులను ఎందుకు చేశాడు? అసలు ఆయన ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? భూమి, చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, బృహస్పతి మొదలగు గ్రహములు కలుగజేయక మునుపు, కోట్ల నక్షత్రములు కలుగజేయక మునుపు, మహా ఆకాశము కలుగజేయక మునుపు, కోట్ల మంది దేవదూతలను కలుగజేయక మునుపు, తండ్రి అయిన దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఆత్మగా ఉన్నవాడును అనువాడునయ్యున్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, యథార్థవంతుడు, నిత్య సర్వశక్తిగల అద్వితీయ దేవుడై ఐశ్వర్యవంతుడయ్యున్నవాడు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. ఆయన నేత్రములు నరుల నేత్రముల వంటివి కావు. ఆయన ఆలోచనలు నరుల ఆలోచనల వంటివి కావు. ఆయన జీవితకాలము నరుని జీవితకాలము వంటిది కాదు. నరుని వలె ఆయనకు భార్య లేదు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. నీతి ఆయనకు ముందు నడుచును. ఆ అనాది కాలంలో, అనగా సృష్టిని సృజించిన ముందటి కాలము మొదలుకొని దేవునితో ప్రప్రథమంగా దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపంలో యేసుక్రీస్తును, మరియు దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపంలో పరిశుద్ధాత్మను దేవుని యొద్ద ఉన్నారని మనం చూడవచ్చు. తర్వాత దేవుడు తన మాట వలన కోట్ల మంది దేవదూతలను కలుగజేసెను. ఆయన దేవదూతలందరికంటే అతి సుందరుడయుండి దేవదూతలందరికీ పైగా మహోద్యముగల రాజయ్యున్నవాడు. దేవునికి కోట్ల మంది పిల్లలు కావాలన్న కోరికతో తన ప్రియుడైన యేసుక్రీస్తు యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా ఆయనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా దేవుని కోసము నిర్ణయించుకుని మనము దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుడు సృష్టిని ప్రారంభించెను. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసి ఏకముగా కూడి పాడినప్పుడు దేవుడు శూన్యంలో సృష్టికి మూలరాతిని వేసి ప్రారంభించెను. ఆయన ఆజ్ఞ వలన సముద్ర జలములను పుట్టించి వాటిని తన చేతిలో కొలిచి రాశిగా కూర్చి ఆయన సముద్రముల మీద భూమికి పునాది వేసెను. ప్రవాహ జలముల మీద భూమిని స్థిరపర్చెను. దేవుడు తన బలము చేత భూమిని సృజించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. దేవుడు తన ప్రజ్ఞ చేత
ఆకాశమును విశాలపరిచెను. Let there be light. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అది వరకు భూమి మీద ఏ పొదయు ఉండలేదు, భూమి మీద ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడు భూమి మీద వర్షము కురిపించలేదు. నేలను సేద్యపరచుటకు అప్పటికి నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను దేవుడు మొలిపించెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగజేసెను. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులుగా ఉండుటకు వాటిని కలుగజేసెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని మొదలగు గ్రహములను మరియు కోట్ల నక్షత్రములను కలుగజేసెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించి మహామత్స్యములను సృజించెను. మరియు జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల పక్షులను భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికి ప్రతి పక్షిని దేవుడు సృజించెను. దేవుడు పశువులను, అడవి జంతువులను, నేలను ప్రాకు ప్రతి పురుగును దేవుడు చేసెను. ఇవి మంచిదిగా దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా పశువులను, పురుగులను, అడవి జంతువులను, సముద్రములో చేపలను, ఫలవృక్షములను సమస్తమును సృజించి ఇవన్నీ మంచిదిగా దేవుడు చూసి నరుల కోసం సిద్ధపరిచెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను. దేవుని స్వరూపమందు పురుషునిగాను స్త్రీనిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి భూమిపైన ఉన్న వాటన్నిటినీ లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, అడవి జంతువులను
భూమి మీద ప్రాకు సమస్త జీవులను ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగునని వారితో చెప్పెను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిరి.